హలో, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటా. యేసయ్యా వందనాలు వందనాలు వందనాలు, యేసయ్యా వందనాలు, స్తోత్రాలు స్వామి ప్రభా. యేసయ్యా నన్ను కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా వందనాలు. అమ్మో, ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ ఎక్కడా? యేసయ్యా నిద్ర రాకుండా నన్ను ప్రభా యేసయ్యా సహాయం చేయండి. వాక్యం చదువుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. రే విక్కీ, లేరా ప్రార్థన చేసుకుందాం. పో. సరే, మళ్ళీ చేసుకుందాంలే. వర్షిని, అని ఈరోజు ప్రార్థన చేశారా? నేను చేశాను. నేను కూడా చేశాను. ఇంతకీ నువ్వు చేసావా? చేశాను. మీరెలా ప్రార్థన చేశారు? నేను బాగా ప్రార్థన చేశా. నేను కూడా బాగా చేశా. మీకంటే నేను చాలా బాగా చేస్తా. అది కాదు కానీ మన సండే స్కూల్ సారు మనకి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు కదా. అడుగుదాం పదండి. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఏంటి ఇలా వచ్చారు? సార్ ఏమీ లేదు సార్, ఒక చిన్న డౌట్. సరే చెప్తాను కానీ ఇంతకీ ఉదయం ప్రార్థన చేస్తున్నారా? చేసుకున్నాం సార్. మీరు ఎలా ప్రార్థన చేస్తారో నాకు తెలుసులే, నాకు అర్థమవుతుంది. పిల్లలు, ప్రార్థన చేసే విషయంలో విసిగిపోకూడదు. విసుగకుండా ప్రార్థన చేయాలి. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం కదా. మరి దేవునితో బాగా మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. సరేనా? ఇంకెప్పుడు అలా చేయకండి. ఓకే సార్, మేము బాగా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అనగానే నిద్రమత్తు కలుగుతుందా? ప్రార్థన అంటే నిర్లక్ష్యం చూపిస్తున్నావా? దేవుడు నీ కొరకు, నా కొరకు, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించాడు. తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. నీ కోసం తన ప్రాణాన్ని కూడా దేవుడు లెక్క చేయలేదు. ప్రార్థన చేయడానికి మాత్రం నువ్వు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నావు? ప్రార్థన చేయడానికి మాత్రము ఎందుకు నీకు నిద్రమత్తు కలుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు నీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు.
ప్రార్థన చేయడానికి నువ్వైతే వెనకడుగు వేస్తున్నావు. ఒకసారి ఆలోచించావా? మిత్రమా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు నీతో నాతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు, కానీ అపవాది ఆటంకపరుస్తున్నాడు. ఆ ఆటంకాలు చూసుకొని మనం కూడా సర్దుకుంటున్నామే కానీ, లేదు నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నాతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, నా తండ్రితో నేను మాట్లాడతాను అని ఒక్కసారి నేను ఆలోచించావా? దేవుని ప్రేమ నీకు అర్థమై ఉంటే, దేవుని బలియాగం విలువ నీకు తెలిసినట్లయితే ప్రార్థన చేయి. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.